ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. ప్రతి రూపాయి రాబట్టండి. జూన్లో జాబ్ మేళా, మంత్రి లోకేష్ భరోసా, కమిషన్ల కాళేశ్వరం, వైభవంగా ఉజ్జాయిని బోనాలు, ఉగ్రవేటకు పారా కమాండోలు, ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్. ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత వరకు రాష్ట్రానికి నిధులు రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రులకు సూచించారు. కేంద్ర పథకాల కింద వచ్చే నిధులను వేటిని వదలొద్దని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేంద్రంపై ఫోకస్ పెట్టారు. కేంద్ర పథకాల నిధులు రాబట్టడం కోసం నిన్న తన నివాసంలో ఎంపీలు మంత్రులతో ఒక సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఎంపీ రాష్ట్రంలోని మంత్రులతో కూడా సమన్వయం చేసుకుని కేంద్ర పథకాల్లో దేనిని ఏ మేరకు వినియోగించుకోవాలో ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. ఏదైనా పథకం కింద 100 కోట్లు వచ్చేలా ఉన్నా వదిలిపెట్టొద్దని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కూర్చుని తెచ్చుకోవాలని మంత్రులకు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను ఎంపీలు మంత్రులకు అప్పగించిన పనిని సమీక్షిస్తానని, రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేయాలన్నారు. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి ఎంత వీలైతే అన్ని నిధులు తెచ్చి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, నీటి కుంటలు, పశువుల శాలలు వంటివి భారీ సంఖ్యలో నిర్మించాం. అవన్నీ ఇప్పటికీ ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈసారి కూడా ఆ పథకం కింద ఎంత వీలైతే అన్ని నిధులు తెచ్చుకుందామన్నారు. అలాగే విభజన చట్టం కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాయితీ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని, అలాగే విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో పరిపాలన పట్టాలెక్కింది. నిన్న 64 మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకవైపు సీఎంఓ అధికారులకు శాఖలు కేటాయించడంతో పాటు జిల్లాలో పనిచేసే అధికారులందరినీ ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలను జాయింట్ కలెక్టర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ కు ఇబ్బంది లేకుండా జిల్లాలకు అధికారులను కేటాయించింది. తాజా ఉత్తర్వులతో అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలు కూడా పూర్తయినట్లే. ఇకపై బదిలీలు అనే మాటెత్తకుండా ప్రభుత్వం భారీ ఎత్తున మార్పులు చేసింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న దాని ప్రకారం అందరికీ కీలకమైన బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్గా అవకాశం కోల్పోయిన కీర్తికి ట్రాన్స్కో ఎండీగా అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సమాచార లోపంతో సస్పెన్షన్ గురైన గిరీషాను సివిల్ సప్లైస్ ఎండీగా నియమించింది. కార్మిక శాఖ కమిషనర్ గా ఉన్న శేషగిరి బాబును ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు బదిలీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సు మేరకు కేరళ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన కృష్ణతేజకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ గా నియమించింది. నిజాలు ఏవైనా సరే విషం చిమ్మాలి. రోత పత్రికలో నీచ రాతలు రాయాలి. అక్షరాలకు రక్తం పులిమి అదంతా టీడీపీ ఖాతాలో వెయ్యాలి. ఇది జగన్ నైజం. టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే ఆయనకు అరాచకాలు, అన్యాయాలు, రక్త చరిత్రలు గుర్తుకొస్తున్నాయి. 5 ఏళ్ల అధికారంలో ఉండగా తన పార్టీ పరివారం చేసిన నడిరోడ్డు హత్యలు, దాడులపై నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూటమి సర్కార్ కొలువుదీరిన 5 వారాలకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని జగన్ గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే చిన్న స్థాయి ఘటనలు, ఇతర కారణాల వల్ల జరిగిన హత్యలకు సైతం రాజకీయ రంగు పులిమి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ జాతీయ స్థాయిలో గగ్గోలు పెట్టేందుకు వ్యూహం రచించారని భావిస్తోంది. వ్యక్తిగత గొడవలు, ఫ్యాక్షన్ల మర్డర్లు, ఇతరత్ర కారణాల వల్ల జరిగే హత్యలు ఏం జరిగినా టీడీపీ పైన తోసేయడమే అన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నారు. 2014 నుంచి 2019లో జగన్ అనుసరించిన విషవ్యూహం ఇదే. చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అది చంద్రబాబు పనేనంటూ తన రోత పత్రికలో నీచ రాతలు రాశారు. కోడికత్తి ఘటన జరిగినప్పుడు కూడా టీడీపీని ఒక హంతక పార్టీలా చూపించేందుకు చేతిలోని అన్ని ప్రచార అస్త్రాలను యథేచ్ఛగా వాడుకున్నారు. చివరకు ఆ తర్వాత ఈ 2 ఘటనలోనూ ఉన్నది వైసీపీకి సంబంధించిన వ్యక్తులే అని తేలడం గమనార్హం. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి పూర్తిగా కుదురుకోకముందే మళ్లీ అదే విష వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వినుకొండలో గ్యాంగ్ వార్ కారణంగా హత్య జరిగితే అది చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందనే అర్థం వచ్చేలా తన రోత పత్రికలు రాస్తున్నారు. జగన్ రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఆయన ఎన్ని రోజులు రోడ్ల మీదకు వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి అంత వెనక్కు వెళ్లిపోతుందని
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. నిన్న ఆయన గుంటూరులో మాట్లాడుతూ రోడ్డు మీదకు రావడానికి జగన్కు హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. వినుకొండలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవను రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? చంద్రయ్యది రాజకీయ హత్య. ఆ రోజు బయటకు వచ్చావా, వెళ్ళావా మాచర్లా అని జగన్ను సూటిగా ప్రశ్నించారు. కాగా హత్యలు చేసే సంస్కృతి జగన్ వైసీపీదేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ఎంతో మంది టీడీపీ నేతలను హత్య చేయించిన జగన్ ఏ మొహం పెట్టుకుని ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తారని నిలదీశారు. ఇప్పటికైనా జగన్ శవరాజకీయాలు మానేసి అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడేలా చర్చల్లో పాల్గొనాలని హితవు పలికారు. శుద్ధపూసలా మాట్లాడడం మానేసి వికసిత ఏపీ కోసం తమతో కలిసి రావాలని జగన్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు పలికారు. మీ ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో అమాయకురాలపై అత్యాచారం జరిగితే ఎందుకు స్పందించలేదని ఎక్స్ వేదికగా నిలదీశారు. వినుకొండ హత్య ఘటనను అడ్డు పెట్టుకుని శవరాజకీయాలకు తెరలేవడం మీ అధికార దాహాన్ని బట్టబయలు చేస్తున్నది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జగన్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల జగన్ కు గౌరవం లేదని, అందుకే శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఆషాఢ మాసంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3 గంటల సమయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. గ్రామ దేవతలైన అమ్మవారికి ఆషాఢ మాసంలో జాతరలు చేసి బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్య సుభిక్షకంగా ఉంటుందని నమ్మకం. తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన శివలాగే మరో తెలుగు వ్యక్తి సౌదీ ఎడారిలో చిక్కుకొని అష్ట కష్టాలు పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి మెరకపేటకు చెందిన సరెల్ల వీరేంద్ర కుమార్ బతుకు తెరువు కోసం సౌదీకి వెళ్లి ఏజెంట్ మోసంతో అక్కడ ఎడారిలో చిక్కుకొని నరక యాత్ర పడుతున్నాడు. వీరేంద్ర వంట మనిషిగా పనిచేసేందుకు ఈ నెల 9న మధ్యవర్తులు ఏజెంట్ ద్వారా ఖత్తర్ దేశానికి వెళ్లాడు. 10న ఖత్తర్లో దిగిన అతన్ని అక్కడి నుంచి సౌదీ అరేబియాకు పంపించారు. తీరా ఇంటిలో పనులు, వంట పనులు కాకుండా వీరేంద్ర కుమార్ ను ఎడారిలో వంటల కాపురిగా నియమించారు. అక్కడ ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వీరేంద్రకు రక్తపు వాంతులు బారిన పడ్డాడు. దీంతో అతడి ఆరోగ్యం క్షీణించింది అని వాట్సాప్ ద్వారా వీడియో సందేశం పంపించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ పోస్టుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. 2 రోజుల్లో స్వదేశానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు వీరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులను నియోజకవర్గ టీడీపీ నాయకులు పరామర్శించారు. వీరేంద్రను 2 రోజుల్లో స్వదేశానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి లోకేష్ మాటిచ్చారని, అధైర్యపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణకు నిన్న భక్తులు పోటెత్తారు. ఏటా ఆషాఢ శుక్లపక్ష చతుర్దశి నాడు సింహగిరి ప్రదక్షిణ ప్రారంభించి మరుసటి రోజు పౌర్ణమి నాడు ముగిస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిన్న సాయంత్రం పూజలు చేసి అప్పన్న పుష్పరథానికి జెండా ఊపడంతో సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టిన భక్తులు కొండ చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల దూరంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల కోసం విశాఖ అధికారులు దారి పొడవునా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్లోపు నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కష్టపడితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు వెన్నుతట్టి అండగా నిలుస్తుందనే సంకేతాలు ఇవ్వడానికి, నిరుద్యోగుల్లో నమ్మకం, విశ్వాసం కల్పించడానికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సింగరేణి సంస్థ సమకూర్చిన నిధులతో చేపట్టిన ఈ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ పథకం కింద యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఈ పథకం కింద 1,00,000 సహాయాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ సహాయం అందుకునే అభ్యర్థులంతా ఖచ్చితంగా సివిల్స్ ఎంపికైతే తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందని, తెలంగాణ పోరాటానికి పర్యాయ పదం నిరుద్యోగ సమస్య అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన వేలాది మంది విద్యార్థుల పోరాటంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు. అందుకే తమ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రమాణం చేసిన చోటు నుంచే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు. గత 10 ఏళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం నియామకాలు జరగలేదని, యుక్త వయసులో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని, పరీక్షలు రాసి ఫలితాలు వచ్చేలోపే ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లకు చేరాయని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ రోజు రాత్రి గానీ సోమవారం గానీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా ఈ సభకు రావాలని ఆయనను ఆహ్వానించనున్నారు. అయితే అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ ఇతర కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైన సంప్రదింపులు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రుణమాఫీ, 6 గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణలోకి తీసుకుని 2.90 కోట్లతో బడ్జెట్ ను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల కోసం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ మేరకు శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షించారు. ఆయా శాఖలు తమ ప్రాధాన్యాలను వివరించగా ప్రభుత్వం కూడా బడ్జెట్ పై ఒక అంచనాకు వచ్చింది. ఈ నెల 22న ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి శాఖలు, పథకాల వారీగా కేటాయించిన పద్దులను పరిశీలించి ఓకే చెప్పనున్నారు. ఈ నెల 25న ఉదయం కేబినెట్ సమావేశంలో 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో కమిటీ హాల్ 1లో మంత్రి మండలి సమావేశమవుతుందని సీఎస్ శాంతికుమారి నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. 25న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అందులో రాష్ట్రానికి వచ్చే కేంద్ర సౌజన్య పథకాల పన్నుల్లో వాటాలకు సంబంధించి నిధులను పరిశీలించిన తర్వాత స్వల్ప మార్పులతో రాష్ట్ర బడ్జెట్ కు తుది రూపు ఇవ్వనున్నారు. ఈసారి బడ్జెట్లోనూ వ్యవసాయ శాఖే భారీ కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యంగా రుణమాఫీకి 31,000 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు, రైతు బీమాకు మరో 7,000 కోట్ల వరకు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. హైదరాబాద్ గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి గేట్లు ఎత్తితే నల్గొండ వరకు మూసీ నీళ్లు స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసి పరివాహక అభివృద్ధికి 5 ఏళ్లలో 1,50,000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి చెందినప్పుడే, శాంతి భద్రతలు కాపాడినప్పుడే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే విశ్వనగరంగా మారుతుందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. నిన్న మంత్రులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపనపల్లి ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందని, రాబోయే 5 ఏళ్లలోపు మూసీని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేలా మారుస్తామని అన్నారు. హైటెక్ సిటీని చూస్తే ఓ సీఎం గుర్తుకొస్తారని, హైటీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే ఇంకొక ప్రభుత్వం గుర్తుకు వస్తుందని, మూసీ అభివృద్ధిని చూస్తే తమ ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చేలా చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉపాధి అవకాశాల కోసం ఎంతో మంది ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుని ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని ఇక్కడ ప్రజలు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 9 నుంచి 10,000 కోట్లు వడ్డీ కట్టాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తయి పంపులన్నీ పనిచేస్తే విద్యుత్ ఖర్చు ఏడాదికి 10,000 కోట్ల దాకా అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి కాగ్ అంచనాల మేరకు వ్యయం చేస్తే వడ్డీకి ఏటా 15,000 కోట్లు, విద్యుత్ ఖర్చు 10,000 కోట్లు కలిపి ఏటా 25,000 కోట్ల భారం రాష్ట్రంపై పడుతుందని చెప్పారు. నిన్న ఎన్డీఎస్ఏ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ అనిల్ జైన్ సంస్థ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదన్నారు. 5 ఏళ్ల పాటు మొత్తం లెక్కలు తీస్తే కాళేశ్వరంలో మొత్తం పంప్ చేసిన నీళ్లు 65 టీఎంసీలని, ఏడాదికి సగటున 13 టీఎంసీలను గత ప్రభుత్వం ఎత్తిపోసిందని చెప్పారు. రీడిజైన్ పేరుతో ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయనే కక్కుర్తితోనే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసి మేడిగడ్డ నిర్మాణాన్ని చేపట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసిందని మంత్రి ఉత్తమ ఆరోపించారు. తుమ్మడిహట్టి వద్ద గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టును కట్టి ఉంటే విద్యుత్ ఖర్చు ఏడాదికి 1,000 కోట్లు మాత్రమే అయ్యేదన్నారు. తాము ఈ 5 ఏళ్లలోనే తుమ్మడిహట్టు వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కష్టార్జితంతో నిర్మితమైందని, ఎంత వీలైతే అంత మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. రైతు బీమా పథకంలో కొత్త రైతుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని పథకంలో లేని వారి పేర్లను నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి నిన్న సర్క్యులర్ జారీ చేశారు. 2024-25 ఫార్మర్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కొత్త రైతులను చేర్చడానికి ఆగస్టు 5వ తేదీ నాటికి గడువు విధించారు. అలాగే 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత పట్టాదారులు గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ నమోదు చేసుకుని 5 ఎకరాలకు మించి ఉన్న పట్టాదారుల వివరాలను నమోదు చేయడానికి ఆగస్టు 5వ తేదీని డెడ్లైన్ గా ప్రకటించారు. ఎల్ఐసికి ఆగస్టు 10వ తేదీ నాటికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఫలితంగా ఆగస్టు 5వ తేదీ నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని పలువురు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల వారీగా రైతు బీమా పథకంలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ధరణి నుంచి వచ్చిన సమాచారంతో పాటు రైతుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ వంటి జిరాక్స్ కాపీలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టాదారుల దరఖాస్తుపై సంతకం చేసి స్వయంగా ఏఈఓకు ఇవ్వాలని, నామినీని కూడా వారే సూచించాలని నిబంధన విధించారు. ఈ ధ్రువపత్రాలు ఏఈఓలకు ఇస్తే రైతు బీమా పోర్టల్లో నమోదు చేస్తారు. రైతుల వయసును ఆధార్ కార్డు ప్రకారమే లెక్కిస్తారు. 59 ఏళ్లు దాటిన రైతులను పథకం నుంచి తొలగిస్తారు. 2023-24 సంబంధించి పాలసీ గడువు ఆగస్టు 14వ తేదీన ముగుస్తుంది. ఆ వెంటనే కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సర్కార్ ప్రీమియం చెల్లిస్తుంది. గత 6 ఏళ్లలో రైతు బీమాలో నమోదు చేసుకుని ఎల్ఐసి ఐడి నెంబర్ కలిగి ఉన్న రైతుల వివరాల సేకరణను మాత్రం ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఏఈఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదబాగు ప్రాజెక్టుకు గండ్లు పడి నీరంతా దిగువ ప్రాంతాలకు ముంచెత్తడంపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ స్పందించింది. ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆదేశించింది. ఈ మేరకు నిన్న ఎన్డీఎస్ఏ డైరెక్టర్ రాహుల్ కుమార్ సింగ్ తెలంగాణకు లేఖ రాశారు. ఈ నెల 18వ తేదీన భారీ వరద రావడంతో పెదవాగు ప్రాజెక్టు కట్టకు 25 చోట్ల గండ్లు పడి గేట్లు పక్కనే కొన్ని మీటర్ల మేర కట్ట కొట్టుకుపోయింది. ఆనకట్టల భద్రత చట్టం 2021 ప్రకారం ప్రాజెక్టుకు వానాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వానాకాలానికి ముందు ప్రాజెక్టు స్థితిగతులపై తనిఖీలు చేశారా అంటూ ఎన్డీఎస్ఏ ఆరా తీసింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు వైఫల్యానికి గల కారణాలేంటి, ప్రాజెక్టు వద్ద వరద ప్రమాద హెచ్చరికల వ్యవస్థ ఏమైనా ఉందా, అత్యవసర చర్యల ప్రణాళిక ఏమైనా తీసుకున్నారా, ఇటువంటి వివరాలు అందించాలని నిర్దేశించింది. ఇక పెదవాగు ప్రాజెక్టు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఈఈ సురేష్ కుమార్, అశ్వరావుపేట డీఈ కృష్ణ, ఏఈ కృష్ణపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి భద్రాద్రి జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి నివేదిక పంపారు. అంతకుముందు సదరు అధికారులకు ఆయన మెమోలు జారీ చేసి వివరణ తీసుకున్నారు. ఈ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా పెదవాగు ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఇసుక మేట వేసిన ప్రతి ఎకరాకు 25,000, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 అందించాలని డిమాండ్ చేశారు. ఇక వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణ, శబరి నదుల్లో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. పంట పొలాల్లో నీరు చేరి
చెరువులను తలపిస్తున్నాయి. నిన్న పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సహాయ పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం 21.50 కోట్లు విడుదల చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావిత జిల్లాల అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు జిల్లాలకు ఒక్కొక్క, ఏలూరు జిల్లాకు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే అల్లూరు జిల్లాకు 1 ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా పంపినట్లు తెలిపారు. నిన్న సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35 అడుగులు, చింతూరు వద్ద శబరి నీటిమట్టం 35 అడుగులు నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 4,09,459 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో గోదావరి నీటి మట్టం పెరగడంతో 48 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ కాపర్ డ్యాం బ్యాట్ వాటర్ లెవెల్ పెరిగి సమీపంలోని గండిపోచమ్మ ఆలయ పూర్తిగా నీట మునిగింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న ఒడిశాలో తీరం దాటింది. తర్వాత వాయువ్యంగా పయనిస్తూ సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ల వైపుగా పయనించి ఇవాళ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నిన్న కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఎడతెరిపి లేని వాన శుక్రవారం రాత్రి మొదలై నిన్న అంతా కురుస్తూనే ఉంది. కొన్ని చోట్ల జల్లులుగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షంగా దీంతో రాష్ట్రం తడిసి ముద్దైంది. జనజీవనం స్తంభించింది. ఎటు చూసిన చెరువులు, వాగులు జలకలను సంతరించుకున్నాయి. చాలా చోట్ల భూగర్భ జలమట్టం పెరిగింది. వర్షాలు మెట్ట పంటలకు ఊపిరిపోశాయి. వరి నాట్లు ఊపందుకుండగా పత్తి సాగుకు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో నిన్నంతా వాన కురుస్తూనే ఉంది. గొడుగులు లేకుండా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. షేక్పేట్, యూసెఫ్గూడలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో చాలా మండలాల్లో వర్షం పడింది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు చినుకులు పడ్డాయి. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ లో విరామం లేకుండా వాన పడింది. ఇంకా ములుగు జిల్లాలో భారీ వరదతో గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. పలు మండలాల్లోని 10కి పైగా అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లాలో పెన్గంగా, ప్రాణహిత, పెదవాగు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు మత్తిడి పోస్తుండగా వాగులు ఉప్పొంగాయి. నిన్నెల మండలం ఎర్రవాగు ఉధృతితో 6 గ్రామాల వరకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు, రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇంకా 50 మండలాల్లో 25 నుంచి 59% లోటు వర్షపాతం నెలకొందని పేర్కొంది. రైతు రుణమాఫీపై రైతులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని, 2 లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతుల ఖాతా నెంబర్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, రుణమాఫీ కాని వారికి ఎందుకు కాలేదు, ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డు లేకున్నా పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ ప్రక్రియ చేస్తామని, ప్రతి రైతు కుటుంబానికి రుణ విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి అనుగుణంగా రుణమాఫీ ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు. రైతు రుణమాఫీ పూర్తయ్యాకే వరంగల్లో సభ ఉంటుందని చెప్పారు. నిన్న సచివాలయంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. రుణమాఫీపై రైతులు అపోహలు పెట్టుకోవద్దని, ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పద్ధతిలోనే రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని, మెరుగైన పద్ధతిలో డేటా తీసుకుని రుణమాఫీ చేస్తున్నామని, దీనిపై రాజకీయం చేయొద్దని విపక్షాలకు సూచించారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రుణమాఫీ పేరిట 25,000 రూపాయలు చొప్పున ఇవ్వడంలో అవన్నీ బ్యాంకు వడ్డీలకే సరిపోయాయని ఎద్దేవా చేశారు. రెండోసారి బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల ముందు సగమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఇటువంటి పార్టీలు కూడా తమను విమర్శిస్తాయా అని ప్రశ్నించారు. 2 లక్షల రుణాలున్న రైతుల వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లను తాము అడిగామని, మొత్తం 32 బ్యాంకుల నుంచి 44 లక్షల ఖాతాల వివరాలు ఇచ్చాయన్నారు. కొన్ని బ్యాంకులు 2018కు ముందున్న రుణాలను కూడా ఇందులో చేర్చే ప్రయత్నం చేస్తున్నాయని, అందుకే తేడాలొస్తున్నాయని వివరించారు. ఇక వివాదాస్పదంగా మారిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలంగిరి శాంతి వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తుంది. ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి 2 ఏళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఎక్కడి నుంచి అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెరతీశారు. వాటన్నిటిపై విశాఖ అధికారులు అమరావతికి నివేదిక పంపారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా శాంతి పనిచేసినప్పుడు అక్కడా కొన్ని తప్పులు చేసినట్లు సమాచారం అందుకున్న కమిషనర్ ఆ జిల్లా దేవాదాయ శాఖ అధికారికి లేఖ రాసి నివేదిక పంపాలని సూచించారు. 2 రోజులుగా అధికారులు అదే పనిలో ఉన్నారు. తన పరిధి కాని ఆలయాల భూముల లీజు వ్యవహారంలో సిఫార్సు చేసి
పాతవారికి అవి దక్కేట్లు శాంతి చేశారని గుర్తించారు. ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కించినప్పుడు అందులో కొంత పక్కదారి పట్టించే వ్యవహారాలు ఆమె హయాంలోనే ఎక్కువగా జరిగాయి. నిత్యం ఆమె వెనుక ఉండే సీనియర్ అసిస్టెంట్ ఇలాంటి పనులు చేస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయనకు హుండీ లెక్కింపు విధులు వేయవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ శాంతి దానిని ఉల్లంఘించి ఆయనకు మళ్లీ హుండీ లెక్కింపు డ్యూటీలు వేయడంతో శాంతికి కూడా ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. శాంతి కుటుంబం పూరి గుడిసెలో ఉండేదని, పేదవారని, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానని ఆమె భర్త మదన్ గోపాల్ ఓ సమావేశంలో వెల్లడించారు. విశాఖ నుంచి 2022 జూలై 1న బదిలీపై ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లిన శాంతి విల్లా కొనుగోలు చేశారు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే ఫ్లాటు, బంగారం, కారు, కోట్ల రూపాయల విలువైన విల్లా కొనేంత ఆదాయం ఎలా వచ్చిందని దానిపైన ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తుంది. శాంతి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అదనపు ఆదాయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఏ ఆలయానికి తనిఖీకి వెళ్లినా తనకు పట్టుచీర, 10,000 నగదు ఇవ్వాలనే నిబంధన విధించిందనే ఆరోపణలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యకు పరిష్కారం లభించినా శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం ఇదే సమస్యతో 36 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి మైక్రోసాఫ్ట్ సమస్య పరిష్కారమైన నిన్న శంషాబాద్ లో పలు విమానాలు రద్దు కావడం గమనార్హం. ఇందుకు కొన్ని విమానయాన సంస్థలే కారణమని ఎయిర్పోర్టు అధికారులు వివరించారు. హైదరాబాద్కు రావాల్సిన పలు దేశీయ విమానాలు కూడా రద్దవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అటు విశాఖపట్నంలో కూడా 9 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల సేవల పునరుద్ధరణ పూర్తి స్థాయిలో జరిగినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కు తానే కారణమంటూ విన్సెంట్ ప్లిబస్టియర్ అనే యువకుడు నెట్టింట హల్చల్ చేశాడు. తనను తాను క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థగా ఉద్యోగిగా పేర్కొంటూ ఆ సంస్థ ముందు దిగిన ఓ ఫోటోను ఎక్స్ లో షేర్ చేశాడు. అతని పోస్టుకు గంటల వ్యవధిలో 4 లక్షల పైగా లైక్లు వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికి తనను క్రౌడ్ స్ట్రైక్ విధుల్లో నుంచి తొలగించిందని పేర్కొన్నారు. అయితే అతను నకిలీ ఉద్యోగి అని క్రౌడ్ స్ట్రైక్ సంస్థ వర్గాలు పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు రోజు ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించి గణాంక సమాచారం, విశ్లేషణలతో పాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది. మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన కేసు, రైల్వే భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలలో 90 ఏళ్ల నాటి పౌర విమానయాన చట్ట స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా 6 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ కు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ సమావేశాలలో రాజకీయ పార్టీలు ఏ అంశాలను లేవనెత్తాయాలనుకుంటున్నాయో తెలుసుకునేందుకు ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51% కంటే తక్కువగా ఉండేలా బ్యాంకింగ్ చట్టాలకు ప్రభుత్వం ఈ సమావేశాలలో సవరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే చర్యలను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ స్పష్టం చేశారు. విపత్తుల నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాపీ బిల్లు, రబ్బర్ బిల్లులు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. విధుల్లో ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుభవార్త చెప్పారు. వారు ప్రతి ఏటా ఆహార సురక్ష ప్రమాణాల ప్రాధికార సంస్థకు చెల్లించాల్సిన ₹100 రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేయించాలని ఆ సంస్థకు సూచించారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్లలో జరిగిన 1350 మంది వీధి ఆహార వ్యాపారుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఏటా 12 లక్షలలోపు టర్నోవర్ ఉన్నవారు ₹100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా దాన్ని మాఫీ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ హబ్లకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నడ్డా తెలిపారు. యువత పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.